సినిమా ఫ్యామిలీలో మనకు ఆన్లైన్ సంబంధించి బేసిక్ కోర్సెస్ సంబంధించి కావచ్చు అండ్ 3200 షార్ట్ ఫిల్మ్ ప్యాకేజ్ 3 మంత్స్ పాటు 3200 ప్యాకేజ్ లో 3 నెలల పాటు షార్ట్ ఫిల్మ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ సంబంధించి డీటెయిల్స్ కోసం కానీ అండ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు జనరల్ గా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, ఇవి ఆర్టిస్టులు టెక్నీషియన్ కొత్త వాళ్ళు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలి అంటే కొత్త వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆల్మోస్ట్ బడ్జెట్ తగ్గించుకుంటూ మనం ప్రొడక్షన్ చేయాలి అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్ల రిక్వైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ నుంచి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అండ్ వన్ డే మూవీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సో ఏ ప్రాసెస్ లో వెళ్తున్నాం ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కావచ్చు. అండ్ ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ తో కొలాబరేషన్ ఎలా చేసుకోవచ్చు, మీ దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటే ఈ సినిమాతో ఎలా టైఅప్ అవ్వచ్చు. కొలాబరేషన్ చేసుకోవడం వల్ల ఈ సినిమాలో ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఈ సినిమా ఫ్యామిలీ కావచ్చు, టోటల్ గా మీ యూట్యూబ్ ఛానల్ ని చూడడానికి స్కోప్ ఉంటుంది. టోటల్ మీ లింక్స్ అన్ని ఈ సినిమా 10 సర్కిల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ వచ్చేస్తాయి అనమాట. సో కొలాబరేషన్ అంటారు దాన్ని. సో కొలాబరేషన్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఈ సినిమా యూట్యూబ్ ఛానల్ తో ఎలా కొలాబరేషన్ చేసుకోవచ్చు, సో దానికి సంబంధించి మీకు టోటల్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ సినిమాలో ఆర్టిస్టులు గానీ టెక్నీషియన్లు గానీ ఎలా ట్రావెల్ అవ్వచ్చు, 3200 ప్యాకేజ్ లో 3 నెలల పాటు ఎలా ట్రావెల్ అవ్వచ్చు ఏంటి అనేది ప్రతిదీ డిస్క్రిప్షన్ లో, ప్రతి వీడియోలోనూ మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అందుబాటులో ఉంచాము. సో హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏవి కావాలన్నా కూడా సింపుల్ గా ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. జస్ట్ క్లిక్ చేసుకునేసి ఆ వీడియోస్ ని ఫాలో అవ్వండి. హ్యాపీగా సినిమా ఇండస్ట్రీలో మనం ట్రావెల్ అవ్వడానికి ఈజీ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. నా పేరు వారణా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 96524956. హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో మోసాలు జరుగుతున్నాయి, చాలా జాగ్రత్త. ఒక అప్డేట్ మీకు అందిస్తున్నాము. సందీప్ అనే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎలా మోసపోయాడు ఏంటనేది మీకు పూర్తిగా వాయిస్ మెసేజ్ల రూపంలో అందించారు. సో లైవ్ ఇవన్నీ వినండి, ఎట్లా ఏం జరుగుతుంది ఏంటనేది. సార్, నా పేరు సందీప్ కుమార్ కొరటి, అయితే మెదక్ మాది. సార్, అయితే నేను మొన్ననే 10th క్లాస్ అయిపోయింది సార్. అయితే నేను చిన్నప్పటి నుంచి సినిమాలలోకి రావాలని ఇంట్రెస్ట్ సార్. అయితే డైరెక్షన్ చేయాలని కూడా ఇంట్రెస్ట్. అయితే నేను సార్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి సార్. మీరు హైదరాబాద్లో ఒక దగ్గర ఇండస్ట్రీ గురించి మోసం జరిగింది సార్. అయితే అది నాకు కూడా జరిగింది సార్, అది ఇప్పటికి కూడా నడుస్తుంది. అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. సార్, అయితే మీకు విషయం చెప్పాలైతే నేను చెప్పాను కదా, 10th క్లాస్ చదివి నేను 10th క్లాస్ పాస్ అయిపోయాక ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి రావాలనుకోక సార్. ఇండస్ట్రీకి రావాలని హైదరాబాద్ వచ్చి నాకు ఇలా ఒక 2-3 తవలలో మోసపోయాం సార్. అయితే ఒక 2-3 తవల ఇన్స్టిట్యూట్లలో మోసపోయాం. అయితే థర్డ్ వచ్చేసి ఒక మూవీ ఆడిషన్ అని చెప్పారు. ఆంధ్ర అమ్మాయిలు తెలంగాణ అబ్బాయిలు ప్లస్ ఆడపిల్ల ఇంటికి దీపం అనే సీరియలు ఒకటి చెప్పారు సార్. చెప్పి అక్కడ ఆడిషన్ చేసేటప్పుడు 2000 కట్టించుకున్నారు. కాల్ చేస్తే నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇవాళ ఒక్క పని కూడా కాల్ చేయట్లేదు సార్. కాల్ చేస్తే కాల్ వస్తుందని చెప్పారు. November 13th ఆడిషన్ చేస్తే ఒక 10 December 18th కాల్ వస్తుందని చెప్పారు. అసలు కాల్ చేయట్లేదు సార్. హైదరాబాద్లో జరిగింది సార్. సార్, ఇదే మూవీ అని ఆడిషన్ చేశారు. ప్లస్ ఈ మూవీతో పాటు సీరియల్. అయితే ఇవాళ కూడా కాల్ చేయట్లేదు సార్. 2000 కట్టించుకున్నారు ఆడిషన్ చేసేటప్పుడు. November 13th వెళ్ళాం సార్. ఇవాళ కూడా కాల్ చేయలేదు సార్. నేను కాల్ చేస్తే కాల్ వస్తుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనుకుంటూ అంటున్నారు సార్. కాల్ మాత్రం చెప్పలేదు. ఇదే మూవీ సార్, ఒకరు కనుక్కోండి సార్. సార్, అయితే ఎస్ఎస్సి ఛానల్లో నేను ఒకరోజు యాడ్ చూసాను సార్. యాడ్ చూసి అక్కడికి వెళ్ళాను. అక్కడ యాడ్ చూసి సార్ అతను కాల్ చేస్తే ఆడిషన్ జరుగుతున్నాయి బాబు, షూటింగ్ స్టార్ట్ అవుతానికి వచ్చింది, రండి 2000 తీసుకొని రండి అన్నాడు. ఓకే అని చెప్పేసి మా ఫాదర్ని తీసుకొని వెళ్తే ఆడిషన్ చేశారు. 100కు 40 స్కోర్ అనేసి ఓకే బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పి డబ్బులు తీసుకున్నారు. జీ తెలుగులో సీరియల్ టెలికాస్ట్ అవుతుంది, ఆడపిల్ల ఇంటికి దీపం అని చెప్పారు. మళ్ళీ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని చెప్పారు సార్. చెప్తే ఇందిరా పార్క్ దగ్గర సార్, ఇందిరా పార్క్ దగ్గర అడ్రస్ ఇది హైదరాబాద్లో, ఇందిరా పార్క్ దగ్గర. అయితే మేము వెళ్ళాం సార్. వెళ్తే ఇలా చేశారు. కాల్ చేస్తేనేమో బ్లాక్ లిస్ట్లో పెట్టారు సార్. మొబైల్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. ఇంకో నెంబర్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయట్లేదు సార్.
కాకపోతే నేను మళ్ళీ రేపు పొద్దున చెప్పమన్నా చెప్తా, లేకపోతే ఇప్పుడు చెప్పమంటే చెప్తాను సార్. సికింద్రాబాద్ లో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర సార్, ఇందిరా పార్క్ దగ్గర అడ్రస్ నాకు ఇందిరా పార్క్ దగ్గర సార్. మెదక్ సార్. మేము చాలా బీదోళ్ళం. అయితే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అయితే ఇండస్ట్రీ మీద ఆశలు పెట్టుకొని 10th క్లాస్ చదివి 10th పాస్ అయిపోయాక ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలని అనుకుంటున్నాను సార్. సెట్ కాక ఇవాళకు 2-3 తవలలు మోసపోయాం సార్. ఇన్స్టిట్యూట్లలో డబ్బులు కట్టించుకున్నాం, అక్కడ కూడా మోసం చేసేది సార్. ఇప్పుడు ఆంధ్ర అమ్మాయిలు తెలంగాణ అబ్బాయిలు అనే మూవీ అతడు అక్కడ ఉంటారు సార్. మీకు డౌట్ ఉంటే రేపు అక్కడికి వెళ్ళండి. అతని మొబైల్ నంబర్ మీకు నేను పెడతాను. మీరు ఇక్కడ యాడ్ చేసామని చెప్పి కాల్ చేస్తే అతను ఎలాగైనా పట్టుకొని మీరు అక్కడికి వెళ్ళండి సార్. నేను అతని మొబైల్ నెంబర్ పంపించమంటే పంపిస్తాం. మీరు కాల్ చేసి అడగండి, మేము ఇలా యాడ్ చూసాము, మీ క్యారెక్టర్ ఉందా సార్ అనుకుంటే ఏదో చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి సార్. సార్ మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి సార్. కాల్ చేసి నేను చెప్పాను కదా ఆంధ్ర అమ్మాయిలు తెలంగాణ అబ్బాయిలు మూవీ అతని గురించి. అయితే అతని మొబైల్ నెంబర్ ఇస్తాను సార్. కాల్ చేసి మీరు అడగండి. అయితే అతను నిన్న మొన్న దాకా నా మొబైల్ నెంబరే బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెడితే ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ మెసేజ్ కూడా పెడుతున్నారు సార్. ఎంత మంది నుంచి పెడితే అంతమంది నుంచి పెడుతున్నారు సార్. అతని వాట్సాప్ నంబర్ ని మీకు నేను పెడతాను సార్. ఒక మీరు అతన్ని కనుక్కోండి సార్. అతని మొబైల్ నెంబర్ మీకు పెడతా. నేను SSC ఛానల్లో యాడ్ చేశానని చెప్పి ఏదో ఒకటి చెప్పి అతను అయితే పట్టుకోండి సార్. సార్ ఇదే నెంబర్ సార్, ఇదే వాట్సాప్ నెంబర్. ఆంధ్ర అమ్మాయిలు తెలంగాణ అబ్బాయిలోనే ఉంటుంది సార్. ఇదే నెంబర్ చూసుకోండి సార్. వీడియో వేసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి సార్. సార్ మీకు ఇంతకు ముందుకు వాట్సాప్ నెంబర్ అక్కడ పెట్టాను కదా సార్, అదే నెంబర్ సార్. నేను చార్జ్ చేస్తున్నా ఆ నెంబర్తోనే చార్జ్ చేస్తున్నాను సార్. నంబరు చెప్తాను చూడండి సార్. 6304024443 సార్ నంబర్ ఇదే. మళ్ళీ ఒకరి కింద పెడతాను సార్, చూడండి సార్ నంబర్. ఇదే వీడియో చేసి పెట్టండి సార్. వీడియో చేసి పెడితే నేను అందరికి షేర్ చేస్తాను సార్. ఈ నెంబర్ సార్, ఇదే నంబర్ కాల్ చేసి మేము హైదరాబాద్ వెళ్ళాం. వీడియో సార్ నంబరు ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా నంబర్ బ్లాక్లో పెడుతుంది సార్. కొత్త వాళ్ళ నెంబర్తో చేస్తే మాట్లాడుతున్నారు సార్. అది నా పేరు చెప్పగానే మళ్ళీ బ్లాక్లో పెడుతున్నారు సార్. చూడండి సార్. అయితే నేను మళ్ళీ ఆ సార్ కాక ఇంకొక దగ్గరికి వెళ్ళాను. అయితే ఆ సారు ఎలాగంటే యాడ్ చూసి వెళ్ళాను, టీవీలో యాడ్ చూసి వెళ్తే ఒక మూవీ చేస్తున్నాం. అయితే 1,30,00,000 బడ్జెట్ పెడుతున్నాం అన్నారు సార్. అయితే అక్కడ ఇంకా మేము మనీ కట్టలేదు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్తానంటున్నారు. February 2 మూవీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కానీ డబ్బులు ఎంతో చిన్న మూవీ కదా, ఫుడ్కు కొద్దిగా డబ్బులు తెచ్చుకోని చెప్తున్నారు సార్. అయితే నీకు రూము ఏమన్నా ఉంటే రూమ్ హాస్టల్ ఫీజులు రూమ్ ఫీజులు ఉంటాయి కదా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని చెప్పి డబ్బు ఏమన్నా ఇవ్వమంటున్నారు సార్. డబ్బు ఇవ్వమంటున్నారు, లేకపోతే నువ్వు బయటకు వచ్చి షూటింగ్ చేసుకోమంటున్నారు సార్. నిజమే అంటారా సార్? మీకు నేను నంబర్ ఇచ్చాను చూడు, ఆ నంబర్ ఇచ్చిన వాడి పేరు శ్రీకాంత్, కో డైరెక్టర్ శ్రీకాంత్ అని చెప్పారు సార్. అతని పేరు శ్రీకాంత్. ఆ వీడియో వేయండి సార్. అతని పేరు శ్రీకాంత్. ఇలా ఇందిరా పార్క్ దగ్గర సార్, హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర, ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. సార్ వీడియో చేశారా? వీడియో చేసి లింక్ పెడతాను సార్. ఇంకా పెట్టలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్కరు పెట్టి చేయండి. వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. వాడిని నమ్మి మేము వాని దగ్గరికి వెళ్తే వాడు ఎలా చేస్తారనుకోలేము సార్. ఏ నంబర్తో పెట్టినా బ్లాక్లో పెడుతున్నారు సార్ నంబరు. సార్ నేను కాల్ చేసి కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్. ఒకటే పాటు కాల్ చేస్తే ఎలాగైనా వీడియో చేయండి సార్. వీడియో చేసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి. నేను ఇంకా చాలా మందికి షేర్ చేస్తాను సార్. వీలైతే ఫేస్బుక్లో కూడా పెడదాం. అంతటా ఎలాగైనా కానీ పట్టుకుందాం సార్. సో ఫ్రెండ్స్, వింటున్నారు కదా, ఇలాంటి మోసాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త. కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అవేర్నెస్ కోసం ఈ స్పెషల్ వీడియో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్లకు కావచ్చు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అవకాశాలు లేక. కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఈజీ సినిమా సపోర్ట్ తో మరొక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ అవుతుంటాయి, వెబ్ సిరీస్, ఎవ్రీథింగ్. కమర్షియల్ ఛానల్ ఇది. టోటల్ గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి అప్కమింగ్ ఆర్టిస్టులు, కంటెంట్ రైటర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్,
డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి కొత్త యూట్యూబ్ ఛానల్ కి వీళ్ళందరూ రిక్వైర్మెంట్ ఉన్నారు. సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఈ పర్టికులర్ న్యూస్ ఛానల్లో ఎక్కడ కూడా ₹1 కూడా ఈజీ సినిమా తీసుకోవడం జరగదు. సో టోటల్ గా సపరేట్ ప్రోగ్రామ్స్ ఇవి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇందాక నేను చెప్పినట్లు సింగర్స్, లిరిక్ రైటర్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, కంటెంట్ రైటర్స్, ఆర్టిస్టులు, వీళ్ళంతా స్పెషల్ యూట్యూబ్ ఛానల్ కి రిక్వైర్మెంట్ ఉంది. సో ఈజీ సినిమా మోటో మీకు తెలుసు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి ఎప్పుడు సపోర్ట్ అవుతుంటుంది. సో ఈ సినిమా మోటో ఏ ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి, ఏ ఒక్క టెక్నీషియన్ దగ్గర నుంచి ₹1 తీసుకోవడం ఉండదు, ఇవ్వడం ఉండదు. సో మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వార్నర్.